కొంతమంది భోజనం తర్వాత పడుకుంటారు. దీనివల్ల శరీరానికి అంత మంచిది కాదు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇదిలానే కంటిన్యూ అయితే శారీరక సమస్యలు వస్తాయి. అసలు ఎందుకు భోజనం చేశాక నిద్రపోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. తిన్న తర్వాత నిద్ర రావటం చాలా మందికి జరుగుతుంది. దీనికి కారణం తిన్న తర్వాత బాడీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఇది మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఆహారం జీర్ణమవుతుంది కాబట్టి ఎక్కువ రక్త సరఫరా ప్రేగులకు పంపుతుంది. దీంతో బ్రెయిన్ పనిచేయటం కొద్దిగా తగ్గుతుంది. ఇందులోనే హై ప్రోటీన్, హై కార్బో భోజనం మీకు మరింత మగతగా అనిపించేలా చేస్తుంది. కానీ భోజనం తర్వాత మీకు అలసటగా అనిపిస్తే అది సాధారణమా లేదా షుగర్, జీర్ణ సమస్యలకు సంబంధించిన లక్షణమా అని తెలుసుకోవటానికి మీ డాక్టర్ని సంప్రదించండి. తిన్న తర్వాత వెంటనే పడుకోవటం కడుపు బరువుగా అనిపిస్తుంది. దీంతో పాటు జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. కడుపులో ఆమ్లం అన్నవాహిక ద్వారా పైకి వస్తుంది. ఇది యాసిడ్ రిఫ్లెక్షన్కి కారణమవుతుంది. సాధారణ లక్షణం గుండెల్లో మంట, ఛాతీలో వెనుక నొప్పితో ఇబ్బంది అవుతుంది. దీంతో నిద్ర సమస్యలు వస్తాయి. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయటం, క్యాలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తిని పడుకోవటం వల్ల ఊబకాయం వస్తుంది. భోజనం తర్వాత వెంటనే పడుకోవద్దు. దీనివల్ల బరువు పెరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. దీనికి సంబంధించిన కారణాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. తిన్న తర్వాత పడుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చి రాత్రుళ్ళు పడుకోరు. దీంతో నిద్రలేమి సమస్యలు వస్తాయి. ఎక్కువగా తిని త్వరగా పడుకునే వారికి మంచి నిద్ర పట్టదని పరిశోధనల్లో తేలింది. దీనికి కారణం బ్రెయిన్ మిమ్మల్ని మెలకువగా ఉంచడానికి శక్తి కోసం ఉపయోగించే ఇన్సులిన్ అనే హార్మోన్ని విడుదల చేస్తుంది. ఇది సర్కాడియన్ రిథమ్ని మారుస్తుంది. జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్లో పబ్లిష్ అయిన అధ్యయనం ప్రకారం లేటుగా తినటం, నిద్రపోవటం మధ్య బలమైన సంబంధం ఉంటుంది. నెగిటివ్ ఆస్పెక్ట్స్ని దూరం చేయటానికి తిన్న తర్వాత సమయం తీసుకొని పడుకోండి. అది కూడా 1 గంట మాత్రమే నిద్ర ఉండేలా చూసుకోండి. హెవీ ఫుడ్ అయితే ఎక్కువ సమయం అయ్యాక పడుకోండి. దీంతో జీర్ణ సమస్యలు రావు. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, పీచుతో కూడిన బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవాలి. దీనివల్ల రక్తస్థాయిలు బ్యాలెన్స్ అయి మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి. ఇక ఏం తినాలి అంటే లో ఫ్యాట్ ఫుడ్స్, పాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే హోల్ గ్రెయిన్స్, పెరుగు, బాదం, పప్పులు, పుల్లని చెర్రీ, వేరుశనగ, సాల్మన్ చేప, టోఫు, చెర్రీ, నట్స్. అదేవిధంగా ఎంత తింటాం, ఎలా తింటున్నాం, మన భోజనం తర్వాత చేసే పనులను కూడా పరిగణలోకి తీసుకోవాలి.